హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. తమిళ చూసి మీకు అర్థమైపోయింది గృహప్రవేశం వ్లాగ్ అని చెప్పి. గృహప్రవేశం వ్లాగ్ అండి, బెంగళూరులో. సో మా కజిన్ సిస్టర్ వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో అది నేను మిస్ అయ్యాను. స్పెషల్ వ్లాగ్ ఏంటి అంటే నేను మిస్ అయ్యాను, వెళ్ళలేకపోయాను అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా అనమాట. వ్లాగ్ అయితే తీసుకొని వచ్చారు అక్క వాళ్ళు. నేను ఒకదాన్ని మిస్ అయ్యాను అనమాట. మా ఫ్యామిలీ ఒకటే మిస్ అయింది. ఎందుకంటే వెంటనే చెప్పాను కదా ఫంక్షన్స్ అని. సో పాపని తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది. అందుకే ఈ ఫంక్షన్కి నేను వెళ్ళలేదు. సో ఫైనల్గా ఈ గృహప్రవేశం ఎవరిది అంటే కజిన్ సిస్టర్, ఇప్పుడు డాక్టర్ ఉన్నారు కదా అక్క. సో అనిత అక్క డాక్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఒక 5 floors హౌస్ అయితే కట్టించారండి. దాని గృహప్రవేశం ఇవాళ జరుగుతూ ఉంది. ఆ వ్లాగే మీతో షేర్ చేయబోతున్నాను, ఈ వ్లాగ్ అంతా. సో నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ షేర్ యూ ఆల్ డీటెయిల్స్ అండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్లో పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో అంతా చూపిస్తాను. ఈ వ్లాగ్ కొంచెం అటు ఇటు ఉంటుందండి. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి అంటే ఇదంతా పిల్లలు తీసినారనమాట, వీడియో షూట్ చేసిండేది. సో అందుకే షేక్ అవ్వడం అక్కడక్కడ ఒక 9:16 లేదంటే 16:9 తీశారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి, అలా తీశారనమాట. సో నేను ఇంకా అది ఎడిట్ చేసి చాలా తీశారు, కానీ ఇంకా చాలా షేక్ చేసేసారు. ఇంకా అదంతా ఎడిట్ చేసుకొని నేను మెయిన్ బాగుండేది పెట్టానండి. ఇంకా బెంగళూరులో గృహప్రవేశం అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. పూజకు కానీ డెకరేషన్కి కానీ సో చాలా బాగా చేస్తారు కదా, డెఫినెట్లీ అండి. సో కర్ణాటక అంటేనే పూజలకి పేరు కదా. సో ఇప్పుడు ఇక్కడ పూజ అయితే బాగా డెకరేషన్ చేశారు. అలానే పూజ కూడా చాలా బాగా జరిగిందంట. సో నేను మీతో పాటే చూసిందానే అండి. సో ఎడిట్ చేసేటప్పుడు క్లియర్గా చూస్తూ వచ్చా అనమాట వీడియో అన్నది. వెళ్ళింటే బాగుండేది. సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసాం కాబట్టి ఇంకా అక్కడ డీటెయిల్స్ అంతా చెప్పేదాన్ని. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను వెళ్ళలేకపోయాను. సో అన్నీ నేను ఫోన్లో కనుక్కొని చెప్పలేను కదా, వెళ్తే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఏంటి అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. బట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారండి. సో ముందు రోజు హోమం ఉండింది, నెక్స్ట్ డే ఇంకా యాజ్ యూజువల్ గృహప్రవేశం, అలానే సత్యనారాయణ వ్రతం అయితే జరిగిందనమాట. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానండి, హౌస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో టోటల్గా హౌసెస్ అయితే ఒక 7 houses అనుకుంటా అండి, క్లియర్గా తెలీదు. ఇది వచ్చి 3 BHK, వీళ్ళు ఉండడానికి 3 BHK, ఇంకా మిగతా రెంట్స్కి ఇవ్వడానికి 2 BHKs అనమాట. సో అవి ఎప్పుడైనా షేర్ చేస్తాను, అవి రెంటల్ హౌసెస్ కాబట్టి. ఇప్పుడు నేను చూపిస్తున్నది 3 BHK హౌస్ అండి. ఇది హాల్లో పూజ జరుగుతూ ఉంది. 5 floors అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. అది దగ్గరుండి మొత్తం అంతా వీళ్ళిద్దరే చూసుకొని కట్టించారు. కొనడం వేరు, వేరే వాళ్ళు కట్టింది, కానీ కట్టించడం వేరు కదండి. కొనడం ఏంటి అంటే మనం అమౌంట్ ఇచ్చేస్తాం, వాళ్ళు కట్టింది మనకి ఇచ్చేసినాక మనం ఇంటీరియర్ చేయించుకుంటాము. బట్ ఇది అలా కాదనమాట. సో చిన్న పాయా దగ్గర నుంచి సో అంతా వీళ్ళే కట్టించి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అంటే దగ్గర ఒక 2 years అయిందండి హౌస్ అంతా రెడీ అవ్వడానికి. సో అంతా అక్కనే చూసుకున్నారు, ఎక్కువ అక్కనే చూసుకున్నారు చెప్పాలంటే, నాకు తెలిసినంత వరకు. అంటే అన్న కూడా చూసుకున్నారు, బట్ కానీ ఏంటి అంటే అక్క ఉండి వాళ్ళ వెళ్ళారు కానీ వచ్చిన ఇంటీరియర్స్ డిజైనర్స్ కానీ అంత దగ్గర ఉండి చూసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదండి. అంతే వర్కే ఉంటుంది. మనం దగ్గర ఉండి పని చేయించాలి అంటే, హౌస్ కట్టించడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు తెలుస్తుంది అంటారు కదా, అదేం సామెత ఊరికే అనలేదు కదా. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లోనే అలాంటి సామెతలు డెఫినెట్లీ గుర్తొస్తాయి ఎవరికైనా. అంతే కష్టపడి వాళ్ళ ఇల్లు సక్సెస్ అయ్యింది. 2 years కష్టపడినాక వాళ్ళ ఇల్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వచ్చిందనమాట. సో స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అక్క అండ్ అన్న. సో అంత కష్టపడినందుకు. సో వాళ్ళు ఫైనలీ వాళ్ళ గృహప్రవేశం అయితే వ్లాగ్ అయితే వచ్చిందండి. సో మ్యాక్సిమం మేము ఎప్పటి నుంచినో గృహప్రవేశంకి వెళ్ళాలి ఒక ప్లాన్ ఉండిందనమాట, బట్ మేమే మిస్ అయ్యాము. సో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, హౌస్ కట్టిస్తున్నారు రిలేటివ్స్ అంటే ఎస్ ఈ ఫంక్షన్కి కంపల్సరీ మేము వెళ్తాము అనేది తెలుస్తుంది కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కొన్ని మిస్ అయ్యింది, అంటే ఈ ఫంక్షన్కి మిస్ అయ్యా అనమాట.
మేము బెంగళూరులోనే ఉంటాం కాబట్టి డెఫినెట్లీ మేము వెళ్తాము అని అనుకున్నాం అండి. సో ఎందుకంటే హౌస్ చూడడానికన్నా వెళ్తాము అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, కానీ నేనే మిస్ అయ్యాను. సో ఆ టైంలో నాకు అదే గుర్తొచ్చింది. బట్ ఇప్పటి నుంచి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను, కానీ మిస్ అయ్యాం కదా అని చెప్పి. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకా అది లైఫ్ ఎందుకు అవుతుందండి? సో కాదు కదా. సో మిస్ అయ్యాను. ఫైనల్లీ ఏదో ఒక రోజు ఇల్లు చూడ్డానికి అయితే వెళ్తాంలేండి. అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు ఇలా మిస్ అయితే అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అందరూ కలిసినప్పుడు మనం వెళ్ళలేదే అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అన్నమాట. కొన్ని సిచ్యుయేషన్స్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాము, ప్రతి ఒక్కరూ మిస్ అవుతూ ఉంటారు. అలానే నేను కూడా మిస్ అయ్యాను. సో ఫైనల్గా ఇక్కడైతే అభిషేకం జరుగుతూ ఉందండి. చూసారు కదండి, ఇది వాలిటీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అలానే పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది హౌస్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి. లాస్ట్ వరకు అయితే చూడండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కీప్ వాచింగ్.